బాబాయ్ మీ పేరు? సాంపిరెడ్డి. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తాం. మాకు ముఖ్యం అసలు ఈ ఊరు ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా గవర్నమెంట్ బాగానే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా తీసుకొస్తున్నారు. పోలవరం అయిపోయింది, రాజధాని అయిపోయింది, ఔటర్ రింగ్ రోడ్ అవుద్ది, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అయిపోయింది. నమ్మకం ఉంది బాగా అన్నీ అయిపోతాయి. ఓకే, ఎందుకు బాబాయ్ అంత నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం అంటే చేసే పని బట్టి వచ్చింది. మన కుటుంబాన్ని మనం ఎట్లా సరి చేస్తున్నా సరి చేసుకోవాలి. గవర్నమెంట్ అనేది కూడా ముందు చూపు ఉండాలి మనిషికి. భవిష్యత్తులో ఏం చేయాలి అనేది ముందు చూపులో ఏం చేస్తాడు, ఏదో తిన్నాడు, ఏడు ఇవాళ తిన్నాడు, రేపు ఎడిగాడు, అయిపోయింది అంతే. రేపు అనేది ఆలోచన ఉండాలి మనిషికి. ముందు ఈ కాలువ కట్ట రోడ్డు ఎమర్జెన్సీ వేయాలని చెప్పండి, అది రాయండి ముందు మీరు. అది అంతే అంతే. అది లేకపోతే మేము చచ్చిపోతున్నాం. కాలువ రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ 4 నెలలు అయింది. మరి సూపర్ 6 ఇస్తా అన్నారు, మరి ఏమన్నా వచ్చాయా? అంటే నాకేమి లేవు కానీ ఇస్తారు, నిదానంగా వస్తాయి. ఓర్పు ఉండాలి. కత్తి కొండలో కూడి ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ బియ్యం బస్తా తేవాలి, దాన్ని వండాలి, పెట్టాలి. అది లెక్క. కొంచెం టైం పట్టింది. టైం పట్టింది. నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది, వచ్చింది. ఓకే, మీ అభిప్రాయం ఏంది గవర్నమెంట్ మీద? ఫైనల్ గా మీ అభిప్రాయం? నా అభిప్రాయం చంద్రబాబు గారు బాగానే చేస్తాడు. అది మెయిన్ ఉద్దేశం. అది